రేపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వసిద్ధమైంది. ఏపీలో 170 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తి కానుంది. ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధుల్లో మొత్తం 1,06,145 మంది సిబ్బంది పాల్గొననున్నారు. కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. సంతోష్, 175 అసెంబ్లీ అలాగే 25 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యాత్మక సమస్యలు తలెత్తకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలు 25 పార్లమెంటుతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకైతే కనుక రేపు అయితే కనుక పోలింగ్ అనేది కూడా ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ అనేది కూడా ప్రక్రియ కొనసాగబోతూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అనేది కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే కనుక చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం లోపు అయితే కనుక ఈవీఎం మిషన్లన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకి చేరవేసే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సైతం కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఉంటారో దానికి సంబంధించినటువంటి ఈవీఎం మిషన్లు సైతం కూడా వాహనాల్లో తరలించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 25 మంది పార్లమెంటు సంబంధించినటువంటి అభ్యర్థులు దాదాపు 454 మంది కూడా పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయి దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు 2,600 వరకు కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం అయితే కనుక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పోలింగ్ అనేది కూడా కొనసాగించే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే కనుక ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంది. ఉదయం ఏదైతే రేపు ఉదయం 5:30కే ఇటు మాక్ పోలింగ్ అనేది కూడా ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతూ ఉంది. ఈ మాక్ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా పూర్తయిన అనంతరం కూడా ఇక పోలింగ్కి సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే ఈవీఎం మిషన్లు ఉంటాయో అదేవిధంగా అధికార యంత్రాంగం ఉంటుందో వారికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వివరించడం కూడా జరుగుతూ ఉంది. ఏ టేబుల్కి ఆ టేబుల్కి సంబంధించినటువంటి మొత్తం అంశాలు అధికార యంత్రాంగం అయితే కనుక ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు సాయంత్రం లోపు అయితే కనుక ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈవీఎం మిషన్లన్నీ కూడా ఇటు వాహనాల్లో వెళ్తూ ఉంటాయి. అయితే వాహనాల్లోకి కూడా ఇటు ఏదైతే జీపీఎస్ సిస్టమ్ కూడా అమర్చడం కూడా జరిగింది. ఇక సమస్యాత్మక కేంద్రాల్లో అయితే కనుక అదనపు భద్రతా యంత్రాంగం అయితే కనుక ఇక్కడ పహరా కాస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉన్నందు నేపథ్యంలో ఎవరో కూడా గుంపులుగా ఉండకూడదని ఇప్పటికే పోలీసులు సైతం కూడా ఆంక్షలు విధించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక ఏపీకి అయితే కనుక తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున అయితే కనుక బస్ స్టాండ్లో అయితే కనుక కిక్కిరిసిన పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇక రహదారులు సైతం కూడా టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున అయితే కనుక ఏదైతే ట్రాఫిక్ సైతం కూడా ఏర్పడతా ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఏపీలో పూర్తి స్థాయిలో అయితే కనుక తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక మొత్తం కూడా ఏదైతే ఈ పోలింగ్ ఏదైతే ఉద్యోగులు పాల్గొంటారో ఈ పోలింగ్ ప్రక్రియలో అయితే కనుక వారికి అవగాహన కార్యక్రమం అనేది కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు కలగకుండా అదేవిధంగా వాటర్కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక అన్ని యంత్రాంగం అయితే కనుక ఇక్కడ అధిక ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక అవగాహన చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎటువంటి ఈవీఎం మిషన్లో ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందుగానే మాక్ పోలింగ్ అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక ఎవరైతే గర్భిణీ స్త్రీలు కావచ్చు అదేవిధంగా వీరికైతే కనుక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక వాటర్ స్లిప్లు ఎవరైతే అందరూ పరిస్థితుల్లో ఉంటారో వారికి కూడా పోలింగ్ చేసే సమయంలో కూడా ఒక టేబుల్ వద్ద అయితే కనుక వెళ్తే వారి యొక్క స్లిప్ని కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక సమస్యాత్మక కేంద్రాలను అయితే కనుక పూర్తి స్థాయిలో వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టడం, వెబ్ క్యామ్స్ పై ఉంచడం ఇటువంటి చర్యలన్నీ కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపు 40 లక్షల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద అయితే కనుక ఉద్యోగులు డ్యూటీ విధులు నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఏదేమైనప్పటికీ
ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ అనేది నిర్వహించేందుకు, అదేవిధంగా ఓటింగ్ శాతం గతంలో 2019 కంటే కూడా ఈసారి ఎక్కువగా పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండే విధంగా కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక ఈరోజు సాయంత్రం లోపు పోలింగ్ కేంద్రాలకు అయితే కనుక ఈవీఎం మిషన్లు అయితే కనుక వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా ఈవీఎం మిషన్లు మొరాయిస్తే మాత్రం అక్కడ ఇంజనీర్లను సైతం కూడా అందుబాటులో ఉంచడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా ఈవీఎం మిషన్లు ముందుగానే ఇక మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ మాక్ పోలింగ్లోనే ఇక మొత్తం అంతా కూడా మొరాయించకుండా కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. మొత్తంగా అయితే కనుక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా 169 నియోజకవర్గాల్లో అయితే కనుక ఈ యొక్క సమయం అనేది కూడా పోలింగ్ కేంద్రాల్లో సమయం అనేది కూడా కేటాయిస్తారు. మిగిలిన వాటిలో మాత్రం సాయంత్రం 4 గంటల వరకు కూడా, అదేవిధంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ అనేది కూడా నమోదయ్యే ప్రక్రియ కూడా కనబడుతూ ఉంది. ఇక ఏదైతే బార్డర్ సరిహద్దు ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ బార్డర్ సమీపంలో కూడా ఇక పూర్తి స్థాయిలో పోలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారు, అదేవిధంగా ఓటర్లు ఏ విధంగా ఉండబోతారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఇక అధికార యంత్రాంగానికి అయితే కనుక దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ సాయంత్రం వరకు ప్రశాంతంగా కొనసాగే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే కనుక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. శ్రీదేవి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.